ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ కిందటి వారం శ్రావణ శుక్రవారం వ్రతం రోజు ఈ జనాలందరూ కూడా తోపిసలాట్లో కనకదుర్గమ్మ గుడి పైన మెట్ల మీద నుంచి కిందకి పడిపోయారు అనే న్యూస్ అయితే కన్ఫర్మ్ గా వచ్చి ఉండేది. మేము కూడా అందులో ఉండేవాళ్ళమే. ఎందుకంటే ఆ రోజు వ్రతం రోజు కదా, సో ఎవరో వీఐపీ వచ్చారంట. అయితే భక్తులందరినీ కూడా ఆపేశారు కిందనే, ఎవరిని కూడా పైకి అలో చేయలేదు. మెట్లు కూడా 150 వరకు వదిలి తర్వాత అయితే అక్కడ క్లోజ్ చేశారు. కొండపైకి వెళ్ళడానికి బస్సుల దగ్గర లిఫ్ట్ మెట్లు మొత్తం 3 కూడా క్లోజ్ చేశారు. ఆ సంగతి మాకు తెలియదు. ఓన్లీ లిఫ్ట్ బస్సులకు మాత్రమే ఆపేశారు అనుకున్నాము. మెట్ల ద్వారా వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. అలాగే చాలా మంది అనుకుని ఏంటంటే ఇప్పుడు మెట్లు పూజ చేసుకునే వాళ్ళు కూడా అలానే వెళ్తాం కదా అందరం కూడా. మేము కూడా అలానే వెళ్ళాము. అయితే మధ్యలో అక్కడైతే 150 వరకు వదిలారు. అక్కడ ఉండిపోయాం అందరం కూడా. ఇప్పుడు ఏంటంటే మెట్లు పూజ చేసుకునే వాళ్ళు ఎవరు కూడా ఆగట్లేదు. బొట్లు పెట్టుకుంటూ అలా పైకి వెళ్ళిపోతున్నారు. ఏంటి వద్దండి అయినా కూడా ఎవరు ఆగట్లేదు. ఇంకా చేసేది ఏమీ లేక నిల్చున్న చోట ఇక్కడ 5:30కి వెళ్ళిన వాళ్ళమి 9:30 ఆర్ 10 వరకు ఇంకా అలా నిల్చొని ఉన్నాము ఒక్క చోటే. ఇంకా పైకి వెళ్ళడానికి వదలట్లేదు, కింద దిగడానికి ప్లేస్ లేదు. ఇప్పుడు నార్మల్ గా జనాలు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఇంకా పసుపు రాసిన వాళ్ళు వెళ్ళడం వల్ల ఏంటంటే ఇంకా జనాలు ఎక్కువైపోయారు. ఆ పైన ఒక్కలు స్లిప్ అయినా మొత్తం అందరం పడిపోతుండే. నిజంగా అండి చాలా భయం వేసింది. ఎవరు తోసేస్తారా, ఎక్కడ పడిపోతామా అని. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని